హలో హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను వర్షంలోనే మా పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను. అసలు రోడ్లో ఎవ్వరు లేరు, నేను ఒక్కటే నడుచుకుంటూ వెళ్తున్నాను. స్కూల్ నుంచి తీసుకురావడం ప్రాబ్లం కాదండి, అక్కడ ఆ రూట్లో వెళ్ళేటప్పుడు ఈ కాలువ నీళ్ళు అండ్ ప్లస్ ఈ వర్షం నీళ్ళు రెండు కలిసిపోయి ఉన్నాయి. దీన్ని దాటడమే పెద్ద సమస్య. ఫైనల్లీ దీన్ని ఎలా దాటానో నేను చూపిస్తాను. మొత్తానికైతే నేను దాటేసి పాప స్కూల్కి అయితే రీచ్ అయిపోయాను. అప్పటికే 5:50 5:40 అయిపోయింది. తనకి 5:30కి వదులుతారు. సో వర్షం పడుతుంది కాబట్టి పిల్లలందరూ అలా స్టడీలోనే కూర్చొని ఉన్నారు. ఎందుకు అలా అయిపోయినాయి, జుట్టు ఎందుకు అలా అయిపోయింది? వెళ్దామా? ఆ జుట్టు అదంతా అలా చెడిపేసిందండి. ఇంకా వేరే రూట్లో వెళ్దామంటే అది అస్సలు వినదు. సో ఇలానే వెళ్దాం అంటుంది. ఇంత లోపల ఫోన్ తడిచిపోతుందంటే దాని రియాక్షన్ చూడండి ఎలా ఉందో కదా. మన ఫోన్ పోతుంది ఈరోజా, వర్షంలో తడుపుతాను పోతుందే. ఫైనలీ మేము ఈ వాటర్ అయితే ఇలా సైడ్ నుంచి వెళ్ళి ఇలా దాటుకున్నాం. సో అంత లోపల వేడివేడిగా బోండాలు తిందాం అంది. తనకి వర్షం పడితే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. మామూలుగా బయట ఫుడ్ ఎక్కువ అవాయిడ్ చేస్తాను, బట్ ఎప్పుడో ఒక్కసారి తింటుంది. అంతే, ఇంటికి వచ్చాం, తిన్నాం. అంత లోపల మమ్మీ పైకి రమ్మంది. సో మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తిరుపతిలోనే పైన అమ్మ వాళ్ళు, కింద మేము ఉంటాం. సో వాళ్ళ ఇంటి దగ్గర రైన్ ఫుల్ పడుతుంది. అంటే మా ఇంటి దగ్గర కూడా పడుతుంది అనుకోండి, బట్ చెప్తున్నాను మొత్తం తిరుపతి అంతా ఫుల్ రైను. ఈ వర్షంలోనే ఫుల్గా డ్యాన్స్ వేసాం. సో మా ఇంటికాడ పడదా అంటే, మా ఇంటికాడ బయట ఇలా ఛాన్స్ ఉండదు కదా తడవడానికి. సో పైకి వెళ్ళి తడిచాం. నచ్చితే లైక్ చేయండి, మళ్ళీ ఒక వీడియో కలుస్తా. బాయ్ బాయ్.